శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. ఈ జగత్తులో ఉండేటటువంటి సమస్తమైన దేశముల కంటే మన యొక్క ఈ భారతదేశం అనేది అత్యంత పవిత్రమైనటువంటి దేశం. దానికి కారణం ఏమిటంటే మన యొక్క ఈ భారతదేశంలో అనేక విధమైనటువంటి క్షేత్రములు, అనేక విధమైనటువంటి పుణ్య నదులు ఇవన్నీ ఉన్నాయి. ఇదే మన యొక్క ఈ దేశానికి ఇటువంటి గొప్ప పవిత్రత రావడానికి కారణం. మన యొక్క ఈ దేశంలో దక్షిణ భారతంలోని రామేశ్వరం, కన్యాకుమారి నుంచి ఉత్తర భారతంలోని అమరనాథ క్షేత్రం, అలాగే వైష్ణవీదేవి క్షేత్రం వరకు ఎన్నో విధములైనటువంటి క్షేత్రములు ఉన్నాయి. ఆ క్షేత్రములలో ఇవాల్టికి కూడా ఆ భగవంతుడు అనేక విధమైనటువంటి రూపములలో, అనేక విధమైనటువంటి నామములలో భక్తులందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు. తనని ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా సమస్త విధమైనటువంటి శ్రేయస్సుల్ని కలుగజేస్తూ ఉన్నాడు. అందువల్లనే ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యం మన దేశంలో విశేషంగా ఉండడం వల్లనే మన యొక్క ఈ భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటి దేశమైంది. అంతేకాకుండా గంగా, యమున, నర్మదా, కావేరి, కృష్ణ, గోదావరి మొదలైనటువంటి పవిత్రతమములైనటువంటి నదులు కూడా మన యొక్క ఈ దేశంలో ఉన్నాయి. ఆ నదులలో మనం ఒక్కసారి స్నానం చేసినా కానీ, పుణ్యస్నానం చేసినా కానీ దాని యొక్క ఫలం అపారమైన ఫలం. తద్వారా మన యొక్క పాపములన్నీ నశించి మనకి పుణ్యప్రాప్తి అవుతుంది. తద్వారా మనకి శ్రేయఃప్రాప్తి అవుతుంది. కాబట్టి ఇన్ని విధములైనటువంటి పవిత్రమైన నదులు మన యొక్క ఈ భారతదేశంలో ఉన్నాయి. అందువల్లనే మన ఈ భారతదేశం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. మన యొక్క ఈ మనుష్య జన్మ అనేది అత్యంత దుర్లభమైనటువంటిది. ఈ మనుష్య జన్మ అత్యంత దుర్లభమని శాస్త్రములలో చెప్పబడింది. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాణులు ఉన్నప్పటికీ మనిషి అనేవాడు అత్యంత శ్రేష్ఠుడు అని పరిగణింపబడ్డాడు శాస్త్రములలో. ఈ మనిషికి ఇటువంటి శ్రేష్ఠత ఎందువల్ల వచ్చింది అంటే, వేరే ఏ ప్రాణులలోనూ కూడా లేనటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప విశేషం మనిషికి ఉన్నది. అదేమిటి అనంటే ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని ఆచరించేటటువంటి శక్తి, దానికి తగినటువంటి వివేకం, సామర్థ్యం ఇవన్నీ కూడా కేవలం మనిషికి మాత్రమే ఉన్నాయి. మనకి ఈ మనుష్య దేహం కాకుండా వేరే ఏదైనా ఒక ప్రాణిదేహం అనేది వస్తే అప్పుడు మనం ఏ ధర్మాన్ని ఆచరించలేము, భగవదర్చన చేయలేము, ఏమీ చేయలేము. అప్పుడు మనకి ఎటువంటి వివేకము కూడా ఉండదు. కాబట్టి అప్పుడు మనకి శ్రేయస్సుని పొందే మార్గమే మనకి లభించదు. అదే ఈ మనుష్య జన్మ అనేది మనకి ప్రాప్తించినప్పుడు, ఈ మనుష్య శరీరం మనకు ప్రాప్తించినప్పుడు, ఈ మనుష్య దేహం ధర్మాన్ని ఆచరించడానికి అనుకూలమైనటువంటి దేహం. కాబట్టి ఇటువంటి ఈ దేహాన్ని మనం పొందినప్పుడు మనం దాన్ని వ్యర్థం చేసుకోకుండా ధర్మాన్ని ఆచరించి తద్వారా శ్రేయస్సుని పొందగలగాలి. ఇది మనందరి యొక్క కర్తవ్యంగా ఉన్నది. అందులోనూ మనం ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో మనిషిగా జన్మించడం అనేది అది ఎన్నో జన్మల యొక్క పుణ్యమే అవుతుంది. అంటే ఇది అతిశయోక్తి కాదు. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి సాన్నిధ్యం కలిగిన మన యొక్క ఈ భారతదేశంలో జన్మించడం అనేది మనందరి యొక్క ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. మన ఈ దేశం యొక్క ఇంకొక గొప్ప వైశిష్ట్యం ఏమిటంటే, భగవంతుడు తన యొక్క అవతారములని చేయడం కోసం, ఈ భూమి యందు భగవంతుడు అవతరించడం కోసం ఆ భగవంతుడు స్వీకరించినటువంటి దేశం మన యొక్క ఈ భారతదేశం. భగవంతుడు తన యొక్క రామాది అనేక అవతారములలో మన ఈ దేశంలోనే అవతరించి ఈ దేశంలో ఉన్నటువంటి అధర్మాన్ని నిర్మూలించి తన యొక్క ఆ భగవంతుడి యొక్క మహిమను మనకు చూపించి మనందరినీ అనుగ్రహించాడు.
కాబట్టి అలా ఆ భగవంతుడు సంచరించినటువంటి ఒక దేశం మన యొక్క ఈ దేశం. అంతేకాకుండా వేదవ్యాస మహర్షి, వశిష్ఠ మహర్షులు, వేదవ్యాస మహర్షులు మొదలైనటువంటి అనేక బ్రహ్మర్షులందరూ కూడా మన యొక్క ఈ దేశంలో అవతరించి మనందరికీ కూడా ధర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని చూపించారు. అలాగే శంకర భగవత్పాదాచార్యులు మరియు విద్యారణ్యులు మరియు సదాశివ బ్రహ్మేంద్రులు మొదలైనటువంటి అనేక బ్రహ్మజ్ఞానులందరూ కూడా ఈ దేశంలో అవతరించి తమ యొక్క తాము ఏ ఒక ఉద్దేశ్యంతో అవతరిస్తున్నామో ఆ ఉద్దేశ్యం అనేది ఈ భారతదేశంలోనే నెరవేరుతుంది అనే ఒక ఉద్దేశ్యంతో వారందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి భారతదేశాన్ని తమ యొక్క అవతార భూమిగా స్వీకరించారు. కాబట్టి ఇటువంటి అనేక విధమైన వైశిష్ట్యములు కలిగిన దేశం మన యొక్క ఈ భారతదేశం. ఇటువంటి భారతదేశంలో మనందరం కూడా జన్మని పొందడం అనేది అది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం అంటే ఇది అతిశయోక్తి కాదు. కాబట్టి ఇటువంటి ఈ మనుష్య జన్మని పొందిన మనందరం కూడా దాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎలా ఈ మనుష్య ధర్మాన్ని ఈ మనుష్య జన్మని మనం సార్థకం చేసుకోవాలంటే దానికి ఏం చేయాలి అని అన్నట్టయితే మొట్టమొదట మనం చేయాల్సింది ధర్మాచరణ చేసి తద్వారా మన యొక్క పాపములని పరిహారం చేసుకొని అలాగే పుణ్యాన్ని పొందితే తద్వారా మనకి శ్రేయస్సు లభిస్తుంది. అప్పుడు ఈ మనుష్య జన్మ అనేది సార్థకం అవుతుంది. కాబట్టి ఈ మనుష్య జన్మని పొందిన మనందరం కూడా ధర్మాన్ని ఆచరించాలి, పాప పరిహారం చేసుకోవాలి, తద్వారా శ్రేయస్సుని పొందాలి. ఎందుకంటే ఈ అనాది అయినటువంటి సంసారంలో మనం ఎన్నో జన్మల్ని అనుభవించాం, ఎన్నో జన్మల్ని పొందాం. అన్ని జన్మల్లో ఎటువంటి పాపములను మనం చేశామో అలాగే ఎలాంటి పుణ్యకర్మల్ని మనం చేశామో అవేమీ మనకి తెలియవు. కాబట్టి మనం వెనకటి జన్మల్లో ఎంతో పాపము చేశాం, ఎంతో పుణ్యము చేశాం. అయితే మనం వెనకటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపాన్ని మనం పరిహరించుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ధర్మాన్ని ఆచరించి ఉత్తమమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ తద్వారా పుణ్యాన్ని కూడా సంపాదించుకోవాలి. తద్వారా శ్రేయస్సుని పొందాలి. ఇది కేవలం ఈ మనుష్య జన్మలో మాత్రమే సాధ్యమవుతుంది, వేరే ఏ జన్మలోనూ సాధ్యం కాదు. మనం ఎప్పటి వరకైతే ఈ పాప పరిహారాన్ని చేసుకోమో అప్పటి వరకు మనం శ్రేయస్సుని పొందలేం. మనకి శ్రేయో మార్గంలో ఉన్నటువంటి ఒక ప్రతిబంధకం ఈ పాపం అన్నమాట. ఈ పాపం అనేది ఉన్నట్లయితే అది మన శ్రేయో మార్గాన్ని అడ్డగిస్తుంది. కాబట్టి పాప పరిహారాన్ని మనం మొట్టమొదట చేసుకోవాలి. మనం చేసినటువంటి పాపం చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ అది మనకి శ్రేయో మార్గంలో ప్రతిబంధకం అవుతుంది. అది చిన్న పాపమైనా కావచ్చు, పెద్ద పాపమైనా కావచ్చు. కానీ మనం శ్రేయస్సుని పొందాలి అని అంటే, శ్రేయో మార్గంలో వెళ్ళాలి అంటే దానిలో ఈ పాపం అనేటటువంటిది పెద్ద ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి మొట్టమొదట మనం చేయవలసింది ఏమిటంటే మనం చేసినటువంటి పాపములని పరిహారం చేసుకోవాలి. అలాగే శ్రేయస్సును పొందడం కోసం ధర్మాన్ని ఆచరించాలి. ప్రతి మనిషి యొక్క కర్తవ్యం, మనందరి యొక్క కర్తవ్యం ఇది. మనం చేసిన పాపాన్ని పరిహరించుకోవడం, అలాగే పుణ్యాన్ని సంపాదించుకోవడం. కేవలం ఇది మాత్రమే మనకి శ్రేయస్సుని కలిగిస్తుంది. మనం ఎంత ధనం సంపాదించినా కానీ, ఎంత సంపత్తుని సంపాదించినా కానీ, ఎంత విద్యని సంపాదించినప్పటికీ కూడా మనం ధర్మాన్ని ఆచరించలేదు అనంటే మనం శ్రేయస్సుని పొందలేము. ఈ ధనము, సంపత్తు ఇవన్నీ కూడా కేవలం మనం ఉన్నంత వరకు మాత్రమే. మనం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనతో పాటు వచ్చేటటువంటి ఏకైక సాధనం ఏమిటి అంటే ధర్మం మాత్రమే మనతో పాటు వస్తుంది. మనం సంపాదించినటువంటి సంపత్తు ఇదేది కూడా మనతో పాటు రాదు. కాబట్టి మన జీవితంలో మన పాపాన్ని పరిహారం చేసుకోవడం కోసం, అలాగే పుణ్యాన్ని సంపాదించడం కోసం అనేక విధమైనటువంటి ధర్మ కార్యాలని మనం ఆచరించాలి. అయితే మన పాపములని పరిహారం చేసుకోవడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చేసే కర్మలు ఏమిటి అనంటే వాటినే శాస్త్రములలో చెప్పారు. వెనకటి మహర్షులు వాళ్ళందరూ కూడా శాస్త్రములలో ఆ కర్మలను చెప్పారు. ఏమిటి అనంటే యజ్ఞయాగాదులు చేయడం, యజ్ఞయాగాదులు మొదలైనటువంటి పెద్ద పెద్ద కర్మలని, వేదోక్త కర్మల్ని ఆచరించడం. యజ్ఞయాగాదుల్ని ఆచరించేటటువంటి సామర్థ్యం నాకు లేదు అని అంటే కనుక దానికోసం తర్వాత భగవద్ ఆరాధన చేయడం, భగవంతుణ్ణి ఆరాధించడం.
భగవదారాధన చేయడం, అలాగే మహాత్ముల సత్పురుషుల యొక్క సేవ చేయడం, మన దేశంలో ఉండేటటువంటి అనేక క్షేత్రములకి, పుణ్యక్షేత్రములకి వెళ్ళి ఆ క్షేత్రములలో దేవతా దర్శనం చేసి అక్కడ భగవంతుణ్ణి సేవించి తద్వారా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం, అలాగే ఎన్నో తీర్థయాత్రలు చేయడం, ఆ తీర్థయాత్రలో భగవద్ దర్శనం చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పుణ్య నదిలో, పుణ్యతీర్థంలో స్నానం చేసి తద్వారా శ్రేయస్సుని పొందడం. ఈ రకమైనటువంటి కర్మల్ని శాస్త్రముల్లో శాస్త్రకారులు చెప్పారు. ఇటువంటి కర్మల్ని మనం ఆచరించడం వల్ల మనకి శ్రేయస్సు అనేది కలుగుతుంది. మనం చేసినటువంటి పాపములన్నీ నాశనమయ్యి మనకి పుణ్యం అనేది కలుగుతుంది. తద్వారా శ్రేయస్సు ప్రాప్తం అవుతుంది. ఇటువంటి అనేక కర్మలలో ఈ పుణ్య నదులలో స్నానం చేయడం ఒక గొప్ప ధర్మాన్ని శాస్త్రములలో చెప్పారు. మన దేశంలో గంగా, యమున, నర్మదా, కావేరి, కృష్ణానది, గోదావరి ఇత్యాది అనేక పవిత్రమైనటువంటి నదులు, అనేక నదులు ఉన్నాయి. ఈ నదులలో మనం ఒక్కసారి స్నానం చేసినా కూడా తద్వారా మనం చేసినటువంటి పాపములన్నీ నశించిపోయి మనం పుణ్యాన్ని పొందుతాము, ఆ తద్వారా శ్రేయస్సుని పొందుతాం. అటువంటి గొప్ప మహిమ ఈ నదులకి, ఈ పుణ్య నదులకు ఉన్నది. కాబట్టి ఈ నదులలో స్నానం చేయడం అనేది కూడా మనకి శ్రేయో మార్గాన్ని చూపించేటటువంటి ఒక ధర్మం. అయితే అందులోనూ వేరే సమయములలో ఈ నదీ స్నానమును చేస్తే ఎంత ఫలం వస్తుందో దానికంటే ఈ ఆయా నదులకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే తద్వారా మనకి ప్రాప్తించేటటువంటి పుణ్యం అత్యధికంగా ఉంటుంది. ఎలాగైతే మిగతా రోజుల్లో ఈశ్వరారాధన చేసినప్పుడు తద్వారా మనకి ఎంత ఫలమైతే వస్తుందో దానికంటే అత్యధికమైనటువంటి ఫలం మనం మాస శివరాత్రి రోజున చేస్తే వస్తుంది. దానికంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటి ఫలం ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి మహాశివరాత్రి రోజు చేస్తే కలుగుతుంది. అలాగే శ్రీరామచంద్రుడి యొక్క ఆరాధనని మనం మామూలు రోజుల్లో చేస్తే తద్వారా మనకి ఎంత పుణ్యం అయితే ప్రాప్తమవుతుందో దానికంటే అధికమైనటువంటి పుణ్యం రామనవమి రోజు చేస్తే, రామనవమి రోజు శ్రీరామచంద్రుడి యొక్క ఆరాధన చేస్తే తద్వారా ఎంతో ఫలం అనేది మనకి ప్రాప్తిస్తుంది. అలాగే అమ్మవారిని మనం ఆరాధించేటప్పుడు మిగతా రోజుల్లో మనం అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే తద్వారా ఎంత ఫలం వస్తుందో దానికంటే అధికమైనటువంటి ఫలం శుక్రవారం రోజున అమ్మవారిని ఆరాధిస్తే వస్తుంది. దానికంటే అధికమైనటువంటి ఫలం నవరాత్రులలో అమ్మవారిని ఆరాధిస్తే వస్తుంది. అలాగే గురువు యొక్క ఆరాధన చేసేటప్పుడు మిగతా రోజుల్లో గురువుని ఆరాధిస్తే మనకి ఎంత ఫలం వస్తుందో దానికంటే ఎక్కువ ఫలం గురువారం రోజు మనం గురువుని ఆరాధిస్తే వస్తుంది. దానికంటే ఎక్కువ ఫలం వ్యాస పౌర్ణమి రోజు, అటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో మనం చేస్తే గురువారాధన చేస్తే తద్వారా ఎంతో ఫలం మనకి లభిస్తుంది. అలాగే గురువు యొక్క చాతుర్మాస్యాల సందర్భంలో, వారు చాతుర్మాస్యానుష్ఠానం చేస్తున్నటువంటి సందర్భంలో గురు దర్శనం చేస్తే తద్వారా మనకి అత్యధికమైనటువంటి ఫలం ప్రాప్తిస్తుంది. అదే రకంగా ఈ నదులలో మిగతా రోజుల్లో మనం స్నానం చేస్తే ఎంత ఫలం మనకి లభిస్తుందో దానికంటే అధికమైనటువంటి ఫలం పర్వదినాల్లో, అంటే మాఘ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి ఇత్యాది పర్వదినములలో, అలాగే దక్షిణాయన పుణ్యకాల సమయంలో, ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో, ఇలాంటి విశేష దినాలలో, ఇలాంటి పర్వదినాలలో మనం నదులలో స్నానం చేస్తే అత్యధికమైనటువంటి ఫలం మనకి లభిస్తుంది. అంతేకాకుండా దానికంటే అధికమైనటువంటి ఫలం ఈ 12 ఏళ్లకి ఒకసారి వచ్చేటటువంటి, ఆయా నదులకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరాల సందర్భంలో చేస్తే మనకి తద్వారా అత్యధికమైనటువంటి, సర్వాపేక్షయా అధికమైనటువంటి ఫలం మనకి లభిస్తుంది. కాబట్టి ఈ పుష్కరాల సందర్భంలో ఈ పుణ్య నదులలో స్నానం చేయడం అనేది మనందరికీ కూడా అత్యధికమైనటువంటి ఫలాన్ని అందిస్తుంది అనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఈ సంవత్సరంలో మన దేశంలోని పవిత్రమైనటువంటి నది అయిన కృష్ణవేణి నదిలో పుష్కరములు ఆరంభమవుతున్నాయి శ్రావణ మాసంలో. ఈ సంవత్సరం యొక్క శ్రావణ మాసంలో కృష్ణానదికి పుష్కరాల సందర్భం. ఈ పుష్కరాల సందర్భంలో సమస్త ఆస్తిక మహాజనులందరూ కూడా
ఈ పుష్కరాల యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకొని ఈ నదులలో, ఆ కృష్ణానదిలో స్నానం చేసి తద్వారా తమ యొక్క సమస్త పాపములని పరిహారం చేసుకొని ఆ స్నానం ద్వారా అత్యధికమైనటువంటి పుణ్యాన్ని పొంది తద్వారా శ్రేయోవంతులు కావాలి అని ఈ సందర్భంలో మీ అందరికీ మేము చెప్పదలుచుకున్నాం. తెలుగు రాష్ట్రాలలో కిందటి సంవత్సరమే అత్యంత వైభవంగా గోదావరి పుష్కరములు కిందటి సంవత్సరం ఆ పుష్కరాల సందర్భంలో కిందటి సంవత్సరం గోదావరి పుష్కరాల సందర్భంలో సమస్త ఆస్తిక మహాజనులందరూ కూడా ఆ అత్యంత పవిత్రమైనటువంటి గోదావరి స్నానం చేసి, గోదావరి నదిలో స్నానం చేసి తద్వారా అందరూ కూడా పునీతులయ్యారు, అందరూ కూడా పుణ్యాన్ని సంపాదించుకున్నారు. మన యొక్క ఈ తెలుగు రాష్ట్రాల భాగ్యం ఏమిటి అనంటే, కిందటి సంవత్సరం గోదావరిలో పుష్కరాలైనాయి. ఆ ఒక సందర్భంలో అందరూ కూడా గోదావరి నదిలో స్నానం చేసి తద్వారా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నారు. దాని తర్వాత సంవత్సరమే ఈ సంవత్సరం మళ్ళా కృష్ణానదికి పుష్కరాలు వచ్చినాయి. కృష్ణానదికి ఆ బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదిలో పుష్కరాలు వస్తాయి. 12 ఏళ్లకు ఒకసారి బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తాడు. బృహస్పతి ప్రతి ఒక్క రాశిలోనూ సంవత్సర కాలం ఉంటాడు. అలా ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. ఆ బృహస్పతి ఒక్కొక్క రాశిలోనూ ప్రవేశించినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మహానదులలో, పుణ్యనదులలో ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే కిందటి సంవత్సరం బృహస్పతి సింహరాశిని ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వచ్చినాయి. ఈ సంవత్సరం బృహస్పతి కన్యారాశిని ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు వచ్చినాయి. ఇది సమస్త ఆస్తిక మహాజనులందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటి సందర్భం. ఈ ఒక సందర్భాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి. ఎందుకంటే నదుల యొక్క పుష్కరాల సందర్భంలో నదిలో స్నానం ఎవరైనా చేయొచ్చు. ఫలానా వాడే నదిలో స్నానం చేయాలి, వీళ్ళు మాత్రమే చేయాలి అనేటటువంటి నియమం ఏమీ లేదు. సమస్త ఆస్తిక మహాజనులు కూడా ఈ పుష్కరాల సందర్భంలో ఈ నదులలో స్నానం చేసి తద్వారా శ్రేయస్సుని పొందవచ్చు. దీనికి అధికారం అందరికీ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని సమస్త ఆస్తిక మహాజనులు అందరూ కూడా ఆ పవిత్రమైనటువంటి కృష్ణానదిని ఆశ్రయించి అందులో పుణ్యస్నానములను చేసి తద్వారా శ్రేయస్సుని పొందవలెను. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పుష్కరాల సందర్భంలో మనం నదీ స్నానం చేస్తే దానికి అత్యధికమైనటువంటి ఫలం ఉంది, సర్వాపేక్షయా అధికమైనటువంటి ఫలం ఉంది. అంతేకాకుండా ఆ పుష్కరాల సందర్భంలో మనం శాస్త్రోక్తంగా నదీ స్నానం చేసి, శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి రీతిలో నది స్నానం చేసి ఆ తర్వాత పవిత్రమైనటువంటి సమయంలో అనేక విధమైనటువంటి అనుష్ఠానాలను, జపాలను, అనుష్ఠానాలను చేసుకుంటే తద్వారా కూడా ఎంతో ఫలం మనకి లభిస్తుంది. అంతేకాకుండా ఆ సందర్భంలో మనం దానం చేస్తే, ఇంకొకళ్ళకి దానాలు చేస్తే కూడా దానికి ఎంతో ఫలం ఉన్నది. అలాగే ఆ సందర్భంలో మనం పితృదేవతలకి తర్పణాలను ఇస్తే కూడా దానికి అత్యధికమైనటువంటి ఫలం ఉన్నది. కాబట్టి ఈ మనిషికి సమస్త ఆస్తిక మహాజనులకి మనందరికీ కూడా సర్వాత్మన శ్రేయస్సుని కలిగించేటటువంటి సందర్భం ఈ కృష్ణానది యొక్క పుష్కరాల సందర్భం. ఇటువంటి ఈ సందర్భంలో సమస్త ఆస్తిక మహాజనులందరూ కూడా ఈ కృష్ణానది యందు, పవిత్రమైనటువంటి కృష్ణానది యందు స్నానాన్ని ఆచరించి తద్వారా తమ యొక్క జీవితంలో శ్రేయస్సుని పొందవలెను అని మేము ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. ఆస్తిక మహాజనులకి, సమస్త జనులకి కూడా ఎక్కడా అసౌకర్యం కలుగకూడదు అనే ఉద్దేశ్యంతో అనేక విధములుగా జనాల యొక్క సౌకర్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అనేటటువంటిది కూడా చాలా శ్లాఘనీయమైనటువంటి విషయం. కృష్ణానది యొక్క పుష్కరాల సందర్భంలో కృష్ణానదిలో స్నానం చేసే వారందరికీ కూడా, ఈ పుష్కరాల్లో పాల్గొనే వారందరికీ కూడా, సమస్త ఆస్తిక మహాజనులందరికీ కూడా భగవంతుడు సమస్త విధమైనటువంటి శ్రేయస్సుల్ని కలుగజేయుగాక అని ఈ సందర్భంలో మేము మీ అందరికీ ఆశీర్వాదం చేస్తున్నాం.